తనూజ వర్సెస్ ఇమాన్యుయల్. సో తనూజ గేమ్ ఆడుతుంది, తనూజ బిహేవియర్ నచ్చలేదు అని ఇమాన్యుయల్ సో బర్నీతో మాట్లాడుతుంటారు. అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ప్రియా శ్రీజ సో బోల్డ్ స్టేట్మెంట్ అనుకోండి, మనం ఏం చేయలేము. శ్రీజ సంఖ ప్రియా నాగుతుందా అంటే లైక్ శ్రీజ ఏం చేస్తే అది ప్రియా చేస్తుందా, అంటూ సొంత ఇండివిజువాలిటీ ఉందా లేదా అసలు మనం మాట్లాడుకుందాం. చాలా ప్రియాని చూస్తే చాలా కోపం వస్తుంది. బాస్ హౌస్ లో ఏ పర్సన్ కి అయితే ఏ కంటెస్టెంట్ కి అయితే ఇండివిజువాలిటీ లేదు అని అనిపిస్తుందో ఆ కంటెస్టెంట్ ఆ క్షణం నుంచి ఆ కంటెస్టెంట్ చూడడానికి చాలా అసహ్యం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి వచ్చు, వేరే వాళ్ళ గేమ్ నువ్వు ఆడడానికి వచ్చు రాలేదు. నీకున్న ఆలోచనలు, నీకున్న బుర్ర, దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్తా ఉండాలి గేమ్లో. అంతేగాని వేరే వాళ్ళని చూస్తూ వాళ్ళు ఏం ఆడితే అది ఆడడానికి వస్తే నువ్వు అనవసరం బిగ్ బాస్ హౌస్కి. నీ బదులు నీ ఆమె గేమే నువ్వు ఆడుతున్నప్పుడు ఆమె ఉంటే సరిపోద్దు, నువ్వు ఉండాల్సిన అవసరం లేదు కదా. అదనమాట. సో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ గురించి కూడా మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాన్ ఫుడ్ తిన్నాడు. మాస్క్ మ్యాన్ ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు మాస్క్ మ్యాన్కి తిరిగి వచ్చింది ఏంటి, తినకపోవడం వల్ల మాస్క్ మ్యాన్కి కలిసి వచ్చింది ఏంటి, సో ఇవన్నీ మాట్లాడుకుందాం. 1 by 1 చాలా క్విక్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ తనూజ మాస్క్ మ్యాన్ నిన్నటి నుంచి ఫుడ్ తినలేదు కాబట్టి సో ఆ అమ్మాయికి కొంచెం కన్సర్న్ చూపెట్టడానికి సో తనూజ అండ్ రితు ఇద్దరు వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు అక్కడికి. సో అంటే సో మాస్క్ మ్యాన్ అలా ఫుడ్ తినకపోవడానికి కారణం ఏంటనేది అందరికీ తెలుసు. దానికి మెయిన్ రీజన్ తనూజ అని చెప్పి కదా. సో తనూజాని తోటి అంటే అమ్మాయితో నేను మాట్లాడేది ఏంటి, సో నేను ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాను అని అనుకున్నాను అని ఒక స్టేట్మెంట్ అక్కడ చూపించిన తర్వాత నుంచి మనోడు చాలా హర్ట్ అయ్యాడు కాబట్టి సో తనూజ పాపం తను వల్ల అలా జరుగుండొచ్చు అని ఉండొచ్చు. సో దట్టు లేదా ఒక పర్సన్ హౌస్ లో అలా ఉండి అంత నామినేషన్స్ జరిగిన అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన మిగిలిన వాళ్ళంతా నార్మల్ గానే మాట్లాడుకుంటారు కదా. బట్ ఆ పర్సన్ అలా కూర్చోవడం మేబీ నచ్చకపోయి ఉండొచ్చు. దట్టు శనివారం నైట్ నుంచి మనకి నిన్న మంగళవారం చూపించారు కాబట్టి అంటే మండే వరకు, మండే లైవ్ మనకి ట్యూస్డే చూపెట్టారు. అంటే మండే వరకు 2 days అని ఏమి తినకపోవడం అనేది కూడా ఎదుటి వారికి చూసే వాళ్ళకి కొంచెం బాధనే కలిగిస్తుంది. ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అయినా కానీ, ఆ పర్సన్ వీళ్ళతో ఎలా బిహేవ్ చేసినా కానీ. సో వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. ఫస్ట్ ఆయన ఒప్పుకోలేదు, చాలా సార్లు బతిలాడిన తర్వాత సో ఆయన తినడానికి ఒప్పుకున్నారు. సో ఈమె కూడా సో లైక్ మంచిగా లైక్ ఇక్కడ ఊపిరి సినిమాలో నాగార్జున గారు ప్యారిస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నాకు రసం తినాలని ఉందంటే ఆ హడావిడి చేస్తున్నట్టు సో మాస్క్ మ్యాన్ నేను తింటాను కానీ నాకు మామూలు తింటారా ఈ గిన్నె కలిగింది అది కలిగి కొంచెం హడావిడి చేసింది. సో యాక్చువల్గా ఇదంతా ఈ సినారియో అంతా ఇమాన్యుయల్కి నచ్చలేదు. ఇమాన్యుయల్కి వర్సెస్ మాస్క్ మ్యాన్ నామినేషన్స్ లో చాలా గొడవ జరిగింది. ఇమాన్యుయల్ చాలా పర్సనల్గా వెళ్ళిపోయాడు. అండ్ మాస్క్ మ్యాన్ అలా బిహేవ్ చేయటము ఇమాన్యుయల్ని అంటే లైక్ ఒక కమెడియన్ గా, అది లేకి కమెడియన్ సో ఇలాగా డబుల్ మీనింగ్లు చెప్పుకుంటూ నవ్వుపిస్తుంటాడు అనే స్టేట్మెంట్ లాంటిది ఒకటి పాస్ చేశారు కదా. సో అది ఇమాన్యుయల్కి నచ్చలేదు. సో అక్కడి నుంచి ఇమాన్యుయల్ కొంచెం దూరంగానే ఉంటున్నాడు. నిన్న నామినేషన్స్ లో కూడా చాలా గట్టిగానే మాట్లాడారు ఇమాన్యుయల్. సో దానికి సో తన ఫ్రెండ్ అయిన తనూజ అలా వెళ్ళి మాట్లాడడం అతనికి నచ్చలేదు. అన్న ఇక్కడ ఎవరు ఎలాంటి బర్నితో చెప్తుంటారు, అన్న ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు అన్న. సో అంత జరిగింది. సో లాస్ట్ వీక్ నామినేషన్స్ లో సో ఇదే మాస్క్ మ్యాన్ ఆమె మీద అంతలా నరిస్తే సో ఆయన రేపు పక్క రోజు అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలనుకుంటే అసలు మాట్లాడడానికి ఒప్పుకోలేదు. ఆ విషయం నాకు చెప్పాడు. బట్ ఇప్పుడు ఈమె నిన్న నామినేట్ చేసి అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సో ఇలా జరిగిన తర్వాత ఆమె వెళ్ళి మాట్లాడుతుందన్న, ఆమె వెళ్ళి అసలు నాకు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదన్న అని చెప్తూ దాని తర్వాత ఆయన ఏం చెప్తారంటే అన్న అతను మనిషి తినలేదన్న నాకు బాధ అవుతుంది, అతను తినకపోతే నాకు బాధ అవుతుంది, నాకేం సంతోషం ఉండదు, మన లాంటి అన్న మన తినకపోతే నాకు బాధ ఉండదు. కానీ ఇప్పుడు వెళ్ళి నేను మాట్లాడితే అది చూసే ఆడియన్స్ దాన్ని యాక్టింగ్ అనుకుంటారు, లేదా ఇది యాక్టింగ్ అని అనుకుంటారు, లేదా నిన్న నేను చేసిందన్న డ్రామా అని అనుకుంటారు, రెండిట్లో ఏదో ఒకటి యాక్టింగ్ అనుకుంటారన్న. సో అందుకని ఆయన కూడా అదే అనుకోవచ్చు కూడా, ఇంకా చాలా నటించింది చాలా వెళ్ళిపో అన్న అని కూడా అంటాడు. సో అందుకని నేను వెళ్ళలేదన్నా, అంతే తప్పితే నాకేముంటుంది చెప్పు అని అంటాడు. సో ఈ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేసుకున్నాడు. వాళ్ళు వెళ్ళారు అంటే నువ్వు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నువ్వు ఆగిపోయావు అక్కడ. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించలేదు, నీకు లోపల ఉన్నా కూడా జనం నిన్ను తప్పుగా అనుకుంటారని నువ్వు ఆగిపోయావు. వాళ్ళేంటి, వాళ్ళది గేమ్ పరంగా అవ్వచ్చు లేకపోతే వాళ్ళ పరంగా అవ్వచ్చు, వాళ్ళు ఆగలేదు అక్కడ. జనాలు ఏమనుకున్నా పర్లేదు, మన లోపల ఏదైతే ఉందో అది వాళ్ళు అక్కడ చూపెట్టడానికి వెళ్ళారు. అండ్ దట్టు ఒక పర్సన్ హౌస్లో తినకుండా ఉంటే ఎవరు చూస్తూ ఉండలేరు. సో అందుకని వాళ్ళు వెళ్ళారు, మాట్లాడారు. సో నామినేషన్ ఫుడ్డే గేమే అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి సో వాళ్ళు వెళ్ళారు, అడిగారు, మాట్లాడారు, కన్విన్స్ చేశారు, ఆయన కన్విన్స్ అయ్యారు, వాళ్ళు వండి పెట్టారు, తిన్నాడు ఆయన ఎంతో కొంత. ఓకేనా. అండ్ ఇప్పుడు అదే మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. శనివారం నైట్ నుంచి సో మండే నా నైట్ వరకు ఆయన ఏం తెలియదు. ఆయన తినకుండా నిన్న నైట్ ఆమ్లెట్ తిన్నాడు. సో తినకుండా ఆయన ఏం సాధించాలనుకున్నాడు, ఆయన ఏం సాధించాడు. ఒక మనిషికి అంత పెద్ద ఏజ్ వచ్చినప్పుడు కనీసం ఆ మనిషి ఎక్స్పీరియన్స్ ఎదురు వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి, కానీ ఆ మనిషిని చూసి ఇలా ఉండకూడదురా అనుకునేలా ఉండకూడదు ఏ మనిషి. ఆయన నాకు సారు అలా వీడియోస్ చేసి చూపించిన తర్వాత ఆయన చాలా హర్ట్ అయ్యారు. దాని తర్వాత ఆయన కెమెరాస్ ముందుకు వెళ్ళి మాట్లాడారు, నేను తిన్నాను చెప్పారు. తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాడు, రామురాతో తీసుకెళ్ళాడు, మాట్లాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం జరిగింది, ఆయన దేనికోసం తినకుండా ఉన్నారు, ఆయన తినకుండా ఉండి ఇప్పుడు తిన్నాడంటే ఆయన ఏం సాధించాడు. ఇప్పుడు ఏదైనా సాధిస్తే, ఇప్పుడు నిరాహార దీక్ష చేసి ఏదైనా సాధిస్తే నిమ్మరసం ఇచ్చి ఇదిగో సాధించాడు, ఇదిగో నిమ్మరసం తాగు అని చెప్పిస్తారు. ఈయన ఏం సాధించాడు.
అక్కడ ఆ పిక్చర్ ఏదైతే చూపెట్టారో, ఆ వీడియో ఏదైతే చూపెట్టారో అక్కడ యునానిమస్ గా ఒక ఎక్సెప్ట్ రితు మిగిలిన వాళ్ళందరూ ఆయన చేసిన తప్పు అని చెప్పారు. తిన్నాను కదా, సో ఆయన తినక ముందు ఆయన దగ్గరకు వచ్చి అందరూ వచ్చి సార్ మీరు చేసిన రోజు తప్పు కదా సార్, మేమే తప్పుగా అర్థం చేసుకున్నామని ఎవరైనా చెప్పారా? పోనీ నాకు సార్ ఆయన తినకుండా 2 రోజులు ఉండేసరికి నాకు సార్ పరిగెత్తకుండా వచ్చి నువ్వు చేసిన తప్పు కాదు, ఏం కాదు, నువ్వు తిను అని చెప్పాడా? పోనీ బిగ్ బాసే పిలిచి ఆ రోజు నువ్వు చేసిన తప్పు కాదు, మేము జస్ట్ గేమ్ పరంగా చేసాము అంతే, నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు మనసులో పెట్టుకోవద్దు అని చెప్పాడా? అందుకని తిన్నాడా? మరి ఎందుకు తిన్నాడు ఆయన? దేనికోసం తిన్నాడు? అప్పుడు తినకుండా ఉండి సాధించేది ఏంటి? ఇప్పుడు ఎందుకు? నేనే చెప్పేది, ఆయనకి జస్ట్ ఆకలితో ఉన్నాడు మనిషి అని చెప్పి వీళ్ళు కన్సర్న్ చూపెట్టాడు. సో ఏదైనా చెయ్యొచ్చు కానీ హౌస్లో నువ్వు అన్నం మీద అలగకూడదు. చెరువు మీద అలిగి కడుక్కోకపోతే ఎవరికి నష్టం? నీకు నష్టం. ఇప్పుడు నువ్వు సాధించింది కూడా ఏం లేదు, నీ మీద పడిన నింద అలాగే ఉంది. నువ్వు దాన్ని కడుక్కునేవాలి అన్న ప్రాసెస్లో తినకుండా నిరాహార దీక్ష చేసావు, బట్ అదేమి ఇప్పుడేమి నింద తొలగిపోవాలి, అది అలాగే ఉంటుంది. ఇదే తనుజ ఎస్పెషల్లీ 10 రోజుల తర్వాత అయినా కానీ ఆ వీడియో చూపించి ఇక్కడ మాస్క్ మ్యాన్ మాట్లాడిన తప్ప కరెక్ట్ అంటే తప్పనే అంటది అమ్మాయి. ఇప్పుడు నీకు తినిపించినంత మాత్రాన, కన్విన్స్ చేసినంత మాత్రం రైట్ అయిపోదు కదా. సో నేను ఏమంటానంటే అన్నిటినీ మిక్స్ చేయకూడదు. నువ్వు ఆ రోజు నన్ను అలా అన్నాడు కాబట్టి నేను తినకుండా ఉంటే నా తప్పు ఒప్పు అయిపోతుంది, ఇదంతా డ్రామా లాగా ఉంటుంది. సో ఈ ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవ్వదు. ఎన్నిసార్లు వర్కౌట్ అవ్వదు అంటే, ఎన్ని రోజులు వర్కౌట్ అవ్వదు అంటే, ఒక రోజు వర్కౌట్ అవుతుంది, 2 రోజులు వర్కౌట్ అవ్వదు. ఈయన నేను 10 రోజులు తిన్నాను, 15 రోజులు తిన్నాను, ఏం కాదు, ఈ సోదంతా మాట్లాడాడు ఆయన. ఏమైంది? కట్ చేసి 2 రోజులకే తిన్నాడు ఆయన మనిషి. ఓకేనా? సో మాస్క్ మ్యాన్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సింది, జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, గేమ్ని గేమ్ లాగే ఆడాలి. 2 పర్సనల్ తీసుకొని గేమ్ ఆడితే ఇది ఇలాగే ఉంటుంది, పరువు పరువు తప్పితే ఏముండదు. ఇప్పుడు తిన్నాడు, ఇది మాస్క్ మ్యాన్ తిన్నాడని ఒక హ్యాపీ ఉంటుంది మనిషి. ఎందుకంటే మనుషులు ఖచ్చితంగా తినాలి, హౌస్లో ఉండాలి, గేమ్ ఆడాలి, 3 పూట్ల ఫుడ్ తినాలి. ఎందుకంటే అక్కడ మంచి లగ్జరియస్గా ఉంటున్నారు వాళ్ళు, నచ్చింది వండి పెట్టుకొని బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు. ఆయన దాన్ని కాదనుకొని నేను ఇలాగే ఉంటానంటే అది ఆయన కర్మని అనుకుంటారు ఎవరైనా, తప్పితే ఆయన మీద సింపతి ఎవరు చూపెట్టారు. ఆ వీడియో చూసిన తర్వాత ఆయన తినకపోయినా కానీ తినకపోయినా బొక్క అనుకుంటారు తప్పితే సింపతి ఎవరు చూపెట్టాడు. సో ఆయన తింటూ నార్మల్గా ఉండుంటే ఇష్యూ మామూలుగా ఉండేదేమో. ఇప్పుడు దీని గురించి శనివారం పూట డిస్కషన్ గట్టిగా జరుగుతుంది, నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ముందా గుడ్డు ముందా ఈరోజు అది చాలా గట్టిగా జరిగింది. అక్కడ నేను 3.0 లాగా అక్కడ ఒక బౌల్లో 3 గుడ్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మనీషు, ప్రియా ఫస్ట్ వెళ్తారు. సో మిగిలిన వాళ్ళందరితో శ్రీజ కూడా అక్కడికి వచ్చింది. వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, అక్కడ చదువుతూ ఉంటారు. అక్కడ బౌల్లో 3 ఎగ్స్ ఉంటాయి, బాయిల్డ్ ఎగ్స్. సో రీతు వచ్చింది అనమాట. రీతు వచ్చి వీళ్ళు అప్పుడు చూస్తూ ఉంటారు. రీతు ఎప్పుడైతే వెళ్ళి ఆ బౌల్ పట్టుకుంటుందో నెక్స్ట్ శ్రీజాయిలు పట్టుకుంటుంది, ఆ తర్వాత ప్రియాని పట్టుకుంటుంది. అంటే వీళ్ళు అప్పుడు దాకా అక్కడే ఉన్నారు. ప్రియా ఫస్ట్ వెళ్ళింది, మనీష్ వెళ్ళాడు. మనీష్ అసలు ముట్టుకోడు, ప్రియా ముట్టుకోదు. శ్రీజ అక్కడికి వెళ్ళింది, శ్రీజ ముట్టుకుంటే ప్రియా ముట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీజ కూడా కాము ఉండేసరికి ఓ నీ అమ్మ ఇదే కాము ఉంది, మనం ఎందుకు లేచి ప్రియా కూడా కాము ఉంటుంది. సో తర్వాత రితు వెళ్ళి పట్టుకోగానే వాళ్ళు కూడా బౌల్ పట్టుకుంటారు, లాక్కుంటారు. అప్పుడు దాకా ధైర్యం చేయాలి, అప్పుడు దాకా వాళ్ళకి దమ్ము లేదు. శ్రీజాకి అప్పటి వరకు దమ్ము లేదు. ఎప్పుడైతే రితు వచ్చి పట్టుకుంటే ఆ అమ్మాయి పట్టేసుకుందా, ఫస్ట్ బుక్ అయితే పిల్లల బుక్ అయితే మునిగితే అందరూ ముడుతుంది అని చెప్పి ఏమో పట్టుకుంటారు. వచ్చి 2 ఎగ్స్ కింద పడితే రితు తీసుకుంటారు, కింద పడిన నెక్స్ట్ వీళ్ళిద్దరు తీసుకుంటారు. సో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రియా చూస్తూ ఉంటుంది, ఏం చేయాలి ఎగ్ని, శ్రీజ అన్నట్టు అక్క శ్రీజ అంటది. శ్రీజాకి తినేస్తుంది. ఓ శ్రీజ తింది, పచ్చిగుట్టి ఎలా తినాలి అబ్బో నా ఊళ్ళో కడదు. ఈ అమ్మాయి తింది, పక్క కాపీ పేస్ట్ అంటే ఏం లేదు లిటరల్లీ. సో తినేస్తుంది. తినంగానే ఇంకా రీతు కూడా తీసుకుంటుంది, రీతు కూడా వచ్చింది. సో దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది సో బిగ్ బాస్ ఇప్పుడు అలా తినడము ప్లస్ మైనస్ అంటే వీళ్ళ ముగ్గురికి ఏదో ఒక రోల్ అయితే ఉంటుంది నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ జరిగేటప్పుడు, ఆ రిలేటెడ్ టాస్క్ జరిగేటప్పుడు. బట్ వీళ్ళేంటి, సో ముందు ఎపిసోడ్లో ముందు సీజన్ అన్ని చూసి తింటే ఏదైనా మంచి అయినా జరగచ్చు, ఏదైనా లేకపోతే బ్యాడ్ అయినా జరగచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో జరగచ్చు. సో తింటే పోతుంది కదా, బ్యాడ్ అయితే ఏంది, గుడ్ అయితే మరి బయటికి పంపించారు కదా అన్న థాట్లో వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు తినేసారు అది. బట్ అది బిగ్ బాస్ ఏంటంటే కావాలని గొడవలు క్రియేట్ చేయాలి కదా. సో అందుకని నార్మల్గా అయితే బిగ్ బాస్ దాన్ని పాజిటివ్ వేలో కూడా తెలుసుకొచ్చారు. సో మీ ముగ్గురు ధైర్యం చేసి తిన్నారు కాబట్టి మీ ముగ్గురికి కెప్టెన్సీ ఇస్తానని చెప్పండొచ్చు. బట్ ఏంటంటే బిగ్ బాస్ మనకు వచ్చిన లీక్స్ ప్రకారం వాళ్ళ మీద హట్ అయ్యారంట, టాస్క్ ఫోర్స్కి పంపించి మీరు ఎలా తింటారు అది అని చెప్పి లైట్స్ ఆఫ్ చేశారు, గ్యాస్ ఆఫ్ చేశారంట. సో ఈరోజు మనకి చూపిస్తారు మార్నింగ్, నాకు తెలిసి స్టార్ట్ అయ్యాక. ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, నాకు తెలిసి కూడా వీళ్ళు ప్లీజింగ్ చేస్తుంటారు. సో కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ ఇచ్చేస్తారు వాళ్ళకి. అదంతా బతిలాడిన తర్వాత ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇస్తారు. ఇది గొడవకి లీడ్ అవుతుంది నాకు తెలిసి నెక్స్ట్ నామినేషన్కి, మంచిగా అయితే డిస్కషన్ పాయింట్కి లీడ్ అవుతుంది. సో తర్వాత రీతు వచ్చి వీళ్ళని అడుగుతూ ఉంటుంది అనమాట, మీరు ఫస్ట్ మీరు వెళ్ళారు కదా, మీరు ఎందుకు తీసుకోలేదు అది ఇది అని అడిగితే, అంటే ఎవరైనా తీసుకుందాం అనుకున్నాము అందుకని తీసుకోలేదు అది అని చెప్పి వీళ్ళు భయపడతా ఉంటారు అనమాట. సో రీతుయే ప్రతి చోట రీతు స్టాండ్ కనిపిస్తూ ఉంటుంది, ప్రతి చోట రీతు తన క్లారిటీ ఆఫ్ థాట్ అక్కడ పెడుతూ ఉంది. రీతు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, రీతు చాలా క్లారిటీగా ఉంది. రీతు మొన్న జరిగిన నామినేషన్స్ ఏదైతే ఉందో సో దాని గురించి కూడా మీరు నాతో ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని కూడా అడుగుతుంది వాళ్ళని ధైర్యంగా వెళ్ళి.
నేను హరీష్ నామినేట్ చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు కదా, నీ వల్ల లోపలికి వచ్చేందుకు గొడవలు అవుతున్నాయని. మీరు కనీసం ఒక్కళ్ళు కూడా పైకి లేచి నా వల్ల గొడవట్లు అవ్వట్లేదు అని కనీసం చెప్పడం కూడా చెప్పలేదు. నేను అడిగిన తర్వాత కూడా మీరు ఎవ్వరు కనీసం చెప్పడం కూడా చెప్పలేదు. నిజంగా నేను మీ ఫ్రెండ్, నేను ఫ్రెండ్ అని అనుకోని ఉంటే నేను ఖచ్చితంగా స్టాండ్ తీసుకునే దాన్ని అని చెప్పి వాళ్ళని కంప్లీట్గా నెగిటివ్ చేసి పెట్టింది ఆ పిల్ల. అంటే మీరు ఏ ఎండక గొడుగు పట్టే రకం, మీరు మీ బతుకులకి స్టాండ్ లేదు, బొక్క లేదు అన్నట్టు చెప్పింది ఆ అమ్మాయి. సో దానికి ప్రియా గారు లేచి, లేదు నేను చెప్పాను కదా మీ వల్ల గొడవ జరగలేదు అది ఇది అంటే, లేదు నువ్వు చెప్పాల్సింది, గట్టిగా చెప్పాల్సిందని ఆ అమ్మాయి అనమాట. ఆ స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మన రితు చౌదరి ట్రై చేశారు. గట్టిగా వర్కౌట్ అయిందని కూడా నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇదే ఎగ్ గురించి మాట్లాడుకుంటూ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రియా గారు మునిగితే అందరూ మునుగుదామని చెప్పారు. శ్రీజ తర్వాత మనీష్ వచ్చి అవుతారు, అది ఎందుకు తీసుకున్నారు, అది ఎందుకు తీసుకున్నారు అది అంటే, అసలు మీకు గేమ్ ఎందుకు తెలుసా, మీరు ఎందుకు అది తీసుకున్నారంటే మనోడు భయపడతారు. అక్కడ యాక్చువల్గా ఉంటుంది మనోడితో ప్రాబ్లం అనేది అంతే. ఒక వస్తువు అక్కడ ఉంటుంది, దాని గురించి మనోడు 100 ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల కాకిలాగా గద్దలాగా వచ్చి వీళ్ళు పట్టుకుపోతారు. వీళ్ళు పట్టుకుపోతే వీళ్ళకి ఎక్కడ ఎక్స్పోజర్ వచ్చుద్దా అని చెప్పి వీళ్ళు నెగిటివ్ చేయడానికి మనోడు ట్రై చేస్తూ ఉంటాడు. అదే మనోడు తీసుకేసుకొని ఉండొచ్చు కదా, మంచోడు చేతిలో ఉంటుంది, భయం. దాన్ని 100 రకాలుగా ఆలోచించాలి మైండ్లో. తీసుకున్న తర్వాత దాన్ని ఎలా కన్విన్స్ చేయాలి, 100 రకాలుగా వేరే పాయింట్స్లో వాళ్ళు ఎత్తుకొస్తే అని ఆలోచించాలి. కానీ గుడ్డు ఎదురుగా ఉండి ఆలోచిస్తామంటే ఎవడో కూడా వచ్చి ఎత్తుకుపోతాడు. వాళ్ళు ఎత్తుకెళ్ళారు అనమాట. శ్రీజ అదే అంటది కౌంటర్గా, నువ్వు ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయావు, మేము ఆలోచించి ముందుకు వెళ్ళిపోయాము గేమ్లోకి, ఏదైతే అది అయింది అని చెప్పి అంటది అనమాట. ఓవరాల్గా ఇది జరుగుతూ ఉంటుంది. మధ్యలో పులిహోర కలుపుకుంటూ ఉంటారు. ఇంకా మనం ఏం చేయలేము అనమాట. ఓవరాల్గా నాకైతే మాత్రం ప్రియా ఇండివిజువాలిటీ కంప్లీట్గా మిస్ అవుతూ ఉంది. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు మిస్ అవుతూనే ఉంది. సో ఇంకా ఆమె శ్రీజ షాడోలోనే ఉండాలి అని అనుకుంటే నాకు తెలిసి ఈ వీక్ ఆమెకి ఎండ అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకోటి 3 రోజుల్లో ఈ వీక్ బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇస్తే తప్పితే శ్రీజ గారు హౌస్లో ఉండడానికి చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది, మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.